ఒక్కసారిగా నా మనసు గందరగోళంగా తయారైంది. నాలోని సర్వశక్తులు ఉడిగిపోయినట్లు నీరసం ఆవహించింది. నేను విన్నది నిజమా కాదా అనే సందిగ్ధ అవస్థలో పడిపోయాను. ఊహించని శరాఘాతం తగిలి ఛిద్రమైన నా మనసు ఆవేదనతో మెలితిరుగుతూ నేను విన్నది నిజమే అనే భయంకరమైన వాస్తవాన్ని నాకు తెలియజూపుతూ ఉంది. నా అనుకున్నవారే నేను నట్టేట మునుగుతూ ఉంటే చుట్టూ నిలబడి వికటహాసం చేస్తున్న అనుభూతి. ఇందులో నేను చేసిన అపరాధం ఏమిటి? నా వాళ్ళంతా ఆనందంగా క్షేమంగా ఉండాలని నిరంతరం తాపత్రయపడమేనా నేను చేసిన నేరం? భరించలేని శిరోవేదనతో నా గదిలోకి నడిచి అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాను. పైనున్న సీలింగ్ ఫ్యాన్తో పోటీ పడుతూ నా ఆలోచనలు శరవేగంగా గతంలోకి పరుగులు తీశాయి. అవంతి 5 నిమిషాలుగా ఆవరించి ఉన్న నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ పిలిచాడు వివేక్. ఆంజనేయస్వామి గుడి ఆవరణలోని రావి చెట్టు కింద కూర్చుని చెట్టు ఆకులు కదలికల వల్ల ఏర్పడుతున్న వెలుగు నీడలను తదేకంగా చూస్తున్న అవంతి ఒకంత ఉలిక్కిపడి అంది. నాకు ఒక మాట ఇస్తావా అవంతి? బహుశా ఇది నీ మనసుకు కష్టం కలిగించవచ్చు, కానీ నా కోసం, మన 2.5 ఏళ్ల ప్రేమ కోసం, మనిద్దరం కలిసి జీవించబోయే అందమైన జీవితం కోసం. చెప్పు వివేక్, నీ మాటని నేను ఎప్పుడన్నా కాదన్నానా? చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అవంతి. నేను చెప్పేదానికి నువ్వు ఎలా స్పందిస్తావో అనే భయం వల్ల ఇన్నాళ్లుగా నీతో చెప్పడానికి సందేహించాను, కానీ ఇక ఇప్పుడు తప్పడం లేదు. వివేక్ చెప్పబోయేదేదో తెలుసుకోవాలనే ఆసక్తి కంటే అతడు అంతలా బాధపడడానికి కారణం ఏమై ఉంటుందో అన్న ఆలోచనతో అతని వైపు చూసింది అవంతి. చెప్పడం కొనసాగించాడు వివేక్. ప్రతి అమ్మాయి తన జీవితంలోని మధురఘట్టమైన వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. తాను, తన భర్త, పిల్లలు, ఇల్లు అంటూ ఎంతో మధురమైన జీవితాన్ని ఊహించుకుంటుంది. తాను కలలు కన్నా అలాంటి అందమైన జీవితం కోసం ఏమైనా చేస్తుంది. దానికి విరుద్ధంగా ఏం జరిగినా సహించలేదు. అలాంటిది నిన్ను జీవితాంతం నా బాధ్యతల బరువును మోస్తూ నాతో సహజీవనం చేయమని ఎలా అడగను? నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటో సూటిగా చెప్పు వివేక్. కాస్త ఎడంగా కూర్చున్నదల్లా అతని వైపు తిరుగుతూ అడిగింది అవంతి. అవంతి, నీకు తెలుసు కదా, నాన్నగారు టీచర్గా ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యే టైంలో హార్ట్అటాక్తో పోయారు. అమ్మకి అది ఊహించలేని ఎదురుదెబ్బ అయింది. అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగంలో జాయిన్ అయిన నేను, డిగ్రీ చదువుతున్న 2 చెల్లెళ్ళు, ఇంటర్ చదువుతున్న తమ్ముడు, ఏ దిక్కు లేక అమ్మ పంచన చేరిన అమ్మమ్మ, ఇది మా కుటుంబం. మాకున్న ఆస్తల్లా ఆ చిన్న ఇల్లు, అమ్మకు వచ్చే కొద్దిపాటి పింఛన్, వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత ఇప్పుడు నా మీద పడింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ బాధ్యతలను, బంధాలను భరించాల్సి వస్తుంది. చూస్తూ నిన్ను ఆ బాధ్యతల బంధంలోకి తీసుకువచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడానికి మనసంగీకరించడం లేదు. మౌనంగా వింటూ అతను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అవంతి. అవంతి, తన అన్న కూతురిని ఇచ్చి నాకు పెళ్లి చేయాలని అమ్మ కోరిక. ఆ అమ్మాయి అయితే ఇంటి పరిస్థితులు తెలిసింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది అని అమ్మ అభిప్రాయం. కానీ నీతో నా ప్రేమ గురించి చెప్పాక అమ్మ ఎంతో కష్టం మీద ఒప్పుకుంది. బయట నుంచి వచ్చే అమ్మాయి ఇవన్నీ భరించలేదు, వేరు కాపురం కోసం పోరు పెడుతుంది అనేది అమ్మ వాదన. ఈ కుటుంబాన్ని మొత్తం తన బాధ్యతగా స్వీకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కాపురం పెట్టనని మాటిస్తేనే నిన్ను తన కోడలిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తానంది. ఈ విషయం నీకు చెప్పడానికే ఇక్కడికి పిలిపించాను. నువ్వు ఏమంటావు అవంతి? ఈ బాధ్యతల బంధాల మధ్య నువ్వు నాతో కలిసి నడవగలవా? అవంతి కళ్ళలోకి నేరుగా చూస్తూ అడిగాడు వివేక్. వివేక్, ఈ విషయం చెప్పడానికి ఇంతగా సందేహిస్తున్నావా? నువ్వే నా వాడివి అయినప్పుడు నీ బంధాలు, బాధ్యతలు మాత్రం నావి కావా? నాకు నీవే కాదు, నీ కుటుంబం కూడా కావాలి. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని అయిన నేను ఉమ్మడి కుటుంబంలోని
మాధుర్యాన్ని చెవి చూడాలనుకుంటున్నాను. అత్తగారి నుండి అమ్మలా ఆప్యాయత పొందాలనుకుంటున్నాను. అలాగే నీ చెల్లెలు తమ్ముడు నీకు అక్కలా అనురాగాన్ని అందుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి అది నీ కుటుంబం కాదు, మన కుటుంబం వివేక్. మనిద్దరి కష్టార్జితంతో వాళ్ళని బాగా చదివించి పెళ్ళిళ్ళు చేసి వృద్ధాప్యంలో అత్తగారికి అండగా ఉందాం. మన ఇంటిని స్వర్గసీమగా చేసుకుందాం. ఇందులో ఇక నీకు ఎలాంటి సందేహం అవసరం లేదు, సరేనా? వివేక్ చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుంటూ అంది అవంతి. వివేక్ ముఖం ఆనందంతో వికసించింది. తన సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అవుతుందని ఊహించలేదు అతడు. తన చేతిలో ఉన్న అవంతి మృదువైన చేతిని గట్టిగా పట్టుకుంటూ, ఓహ్, నేనెంత అదృష్టవంతుణ్ణి! ఇన్ని సమస్యలతో ఉన్న నేను మనసారా ప్రేమించిన నిన్ను దూరం చేసుకోవాల్సి వస్తుందేమోనని, నీకు దూరమై ఎలా బ్రతకాలి అని ఎంత మదనపడ్డానో తెలుసా? ఇప్పుడు ఆ సందేహాలన్నీ దూదిపింజల్లా తేలిపోయాయి. నాకు ఆనందంతో మతిపోతున్నట్లుగా ఉంది అవంతి. థ్యాంక్ యూ అవంతి, థ్యాంక్ యూ సో మచ్. అవంతి చేతిని తన చేతుల్లోకి తీసుకొని పైకి లేస్తూ అన్నాడు వివేక్. మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళి అమ్మకు మన నిర్ణయాన్ని తెలియచేద్దాం, సరేనా? అమ్మా అవంతి, ఈ ఇంటికి ఇల్లాలుగా నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం. సునీతకు మంచి సంబంధం వచ్చింది. వచ్చే శుక్రవారం వాళ్ళు పెళ్లిచూపులకు వస్తామని కబురు పెట్టారు. అంతా నీ చలవే తల్లి, నీవు మా ఇంటి మహాలక్ష్మివి అంది శ్యామల అవంతి వైపు ఆప్యాయంగా చూస్తూ. అత్తయ్య, సునీతకు అప్పుడే పెళ్ళేంటి? తనింకా డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అత్తయ్య అంది అవంతి తరుగుతున్న కూరగాయలను పక్కన పెట్టి. అప్పుడే కాలేజీకి వెళ్ళడానికి పుస్తకాలతో బయటికి వచ్చిన సునీత, అమ్మ, వదిన చెప్పిందే కరెక్ట్. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. డిగ్రీ కంప్లీట్ చేసి BA చేసి వదినలాగా జాబ్ చేయాలని ఉంది అమ్మా. సునీత, నీవు ఇంకా చిన్నపిల్లవు, నీకేం తెలియదు, ఊరుకో. అవంతి, అది పెద్ద చదువులు చదివిస్తే దానికి తగ్గ సంబంధాలు చూసి కట్న కానుకలు మనం సమర్పించుకోలేం. దాని తర్వాత ఇంకో పిల్ల ఉన్నదాయే. మంచి సంబంధం వచ్చినప్పుడే దీనికి ఏదో విధంగా పెళ్లి చేస్తే నాకు కొంచెం గుండెల మీద భారం తగ్గినట్లు అవుతుందమ్మా. తెరిగిన కూరగాయలు వంటగదిలో పెట్టి వస్తూ అంది అవంతి. అత్తయ్య, సునీత, అనితలు మీకు ఎంతో, నాకు అంతే. వాళ్లకు మంచి జీవితం అందించేలా చూడడం మన బాధ్యత. మీరు ఈ విషయం గురించి ఆలోచించడం మాని నిశ్చింతంగా ఉండండి. ఏమో తల్లి, ఈ సంబంధం వాళ్ళు ఎక్కువ కట్నం అడిగేలా కూడా లేరు. అబ్బాయి కూడా మంచివాడు, లెక్చరర్గా చేస్తున్నాడు. కాబట్టి దీనికి తొందరగా పెళ్లి చేస్తే మీకు కొంతైనా భారం తగ్గుతుందని అనుకుంటున్నాను. పైగా అనిత, సురేష్ల చదువులు పెళ్ళిళ్ళు ఉండనే ఉన్నాయి. మేము వాళ్లను భారం అనుకోవడం లేదు అత్తయ్య, అది మా బాధ్యత. నేను వివేక్ ముందే అనుకున్నాము, వాళ్ళ చదువులు పూర్తి అయ్యి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పెళ్ళిళ్ళు చేయాలని. ఈ విషయంలో మీరు ఏమాత్రం దిగులు పడకండి అత్తయ్య. నువ్వు ఇంతగా చెప్తుంటే నేనేమంటానమ్మా? నువ్వు నీ ఆడబిడ్డల గురించి అంతలా ఆలోచిస్తున్నావు. నాకు అంతకంటే కావలసింది ఏముంది? నువ్వు ఈ ఇంటికి దేవత లాంటి దానివి. నాకు ఇప్పటి నుండి 2 కూతుళ్ళు కాదు, 3 అనుకుంటానమ్మా. నువ్వు నా కోడలివి కాదు, పెద్ద కూతురివి. అవంతి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా తల మీద చెయ్యి వేసి అంది. ఇక పొగడడం ఆపండి అత్తయ్య. సాయంత్రం నేను కాలేజ్ నుండి వచ్చే వరకు రెడీగా ఉండండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి అన్నారు కదా, డాక్టర్ గారి దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. అలాగే బామ్మగారికి కూడా నిద్రమాత్రలు అయిపోయాయి అన్నారు. మర్చిపోకుండా తీసుకోవాలి. సరేనమ్మా, నీకు టిఫిన్ బాక్స్ సర్దిస్తాను. ఈలోపు నువ్వు జడ వేసుకో. వద్దులేండి అత్తయ్య, మీరు అసలే మోకాళ్ళ నొప్పులతో నిలబడలేకపోతున్నారు. నేను పెట్టుకుంటాలేండి వంటగదిలోకి నడుస్తూ అంది అవంతి. పెళ్ళి అయ్యి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే పిల్ల మనలో ఎంతలా కలిసిపోయిందే శ్యామల. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు విసుగు విరామం లేకుండా మనల్ని ఒక్క పని చేయనివ్వకుండా అన్నీ తనే చూసుకుంటుంది. పిల్లల్ని సొంత చెల్లెలు తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. నువ్వు అదృష్టవంతురాలివే అమ్మాయి.
తలలో నాలుక లాంటి కోడలు దొరికింది నీకు. అక్కడే కూర్చుని ఒత్తులు చేసుకుంటూ ఈ సంభాషణ అంతా వింటున్న 72 ఏళ్ల సుందరమ్మ గారు అన్నారు. అవంతి నాకు కోడలు కాదమ్మా, కూతురే. తను ఈ ఇంటికి భగవంతుడు ఇచ్చిన వరం. ఎంతైనా వివేక్ ఆణిముత్యం లాంటి అమ్మాయిని భార్యగా ఎంచుకున్నాడు. నా మేనకోడలు కూడా ఇంతగా ఇంటి గురించి ఆలోచించేది కాదేమో. అంతా ఆ పైవాడి దయ. కన్నీళ్లు ఒత్తుకుంటూ అంది శ్యామల. క్లాస్ ముగించుకుని స్టాఫ్ రూంలోకి వచ్చి నిస్సత్తువుగా కుర్చీలో కూర్చుంది అవంతి. ఈ మధ్య ఎందుకో నీరసంగా ఉంటుంది. డాక్టర్కి చూపించుకోవాలనుకుంటుంటే నిర్లక్ష్యం చేస్తోంది. వివేక్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాడు. ఏదో ఒక పనిలో పడి మర్చిపోతుంది. అప్పటి వరకు ఏదో రాసుకుంటున్న మ్యాథ్స్ లెక్చరర్ మాధవి తలెత్తి అవంతి వైపు చూసి, అంత డల్గా ఉన్నావేంటి అవంతి అని. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి, ఓహ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అవంతి, సురేష్కి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందంట కదా. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే. 2 ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఘనంగా చేశావు. వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు సురేష్కు మంచి శాలరీతో జాబ్ వచ్చింది. నువ్వు వివేక్ నా స్టాఫ్ అందరికీ మంచి పార్టీ ఇవ్వాలోయ్ అంది. తప్పకుండా మాధవి. ఒక్క సురేష్ మ్యారేజ్ అయితే అన్ని బాధ్యతలు తీరిపోయినట్లే. సురేష్ పావని అనే అమ్మాయిని ప్రేమించానని కంపెనీలో తన కొలీగ్ అని చెబుతున్నాడు. ఆ విషయం ఏదో మాట్లాడి వాళ్ళ పెళ్లి జరిపిస్తే ఇక నిశ్చింతగా ఉండొచ్చు. చూడు అవంతి, నీ పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు ఎప్పుడైనా సంతోషంగా కనిపించావా? ఇక నుంచైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఆ ఇరుకింట్లో ఎంతకాలమని ఉంటారు? ఒక సొంత ఇల్లు తీసుకోండి. ఇప్పటికైనా మీకోసం మీరు బ్రతకండి. అలా అంటావేంటి మాధవి? నీకు తెలుసుగా మా అత్తయ్య గారు నన్ను ఎంతగా ప్రేమిస్తారో. అలాంటి అత్తయ్యను బామ్మగారిని వృద్ధాప్యంలో వదిలిపెట్టి మేము సంతోషంగా ఉండగలమా? నా జీవితాంతం వారితోనే ఉంటాను. వారికి అండగా ఉంటానని మాట ఇచ్చిన తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాను. అయినా నేను సంతోషంగా లేను అని ఎవరన్నారు? ఈ 10 ఏళ్ల కాపురంలో నేను ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు. వాళ్ళు నా వాళ్ళు, నా కుటుంబం. నా కుటుంబం కోసం కష్టపడకపోతే ఎవరి కోసం కష్టపడతాను? ఇంకెప్పుడు అలా మాట్లాడకు మాధవి, ప్లీజ్. కణతలు నొక్కుంటూ అంది అవంతి. సరే బాబు, సరే. ఆ విషయం గురించి మాట్లాడను, కానీ కాస్త నీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టు. ఈ మధ్య నువ్వు బాగా చిక్కినట్లు కనిపిస్తున్నావు కూడా. రా, లంచ్ చేద్దాం, మళ్ళీ క్లాసులకు వెళ్ళాలి కదా అంది మాధవి. కాలేజ్ నుండి బయటికి వచ్చి ఆటోని పిలిచి కూర్చుని టైం చూసుకుంది అవంతి. 5:30 అవుతుంది. వివేక్కి పని ఎక్కువగా ఉండి ఇంటికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి 10 గంటలు అవుతుంది. లేజర్ పీరియడ్లో ఫోన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని పదే పదే చెప్పాడు. అందుకే ఈరోజు గంట ముందుగా పర్మిషన్ తీసుకుని బయలుదేరింది. ఈరోజు ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బామ్మగారికి 2 రోజుల క్రితం బాగా ఆయాసం వస్తే డాక్టర్ గారు చెకప్ చేసి మెడిసిన్స్ రాసిచ్చారు. అవి మర్చిపోకుండా వాడాలి అన్నారు. తను పదే పదే చెప్పి వచ్చినా ఆవిడ మర్చిపోతూనే ఉంటుంది. ఈరోజైనా వేసుకుందో లేదో. ఈ మధ్య మతిమరుపు కూడా ఎక్కువ అవుతున్నది ఆవిడికి. మందులు కూడా అయిపోవస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడిసిన్స్ కొనాలి. అత్తయ్య గారికి 5 అయిందంటే చాలు, కాఫీ తాగందే పని జరగదు. కాఫీ కలిపించి తను కూడా తాగి డబ్బులు కూడా తీసుకోవాలి. డాక్టర్ ఏం టెస్టులు రాస్తాడో ఏమో. ఆలోచిస్తూ ఉండగానే ఇల్లు వచ్చేసింది. ఆటోకి డబ్బులు ఇచ్చి ఇంటి ఆవరణ దాటి గుమ్మంలో నిలబడి బెల్లు కొట్టింది. బెల్లు మోగలేదు. పవర్ కట్ అయిందా లేదా బెల్లు పాడైందా అనుకుంటూ తలుపు మీద చేతితో కొట్టబోయింది. బహుశా తలుపు గడిపెట్టి లేదేమో. కొద్దిగా తెరుచుకుంది. లోపల అడుగు పెట్టబోతున్న అవంతికి ఏవో మాటలు వినిపించాయి. ఆ గొంతు మామూలు కన్నా కొంచెం తేడాగా అనిపించడంతో సందేహంగా అక్కడే నిలబడిపోయింది. అమ్మా, ఈవిడ గారు మనల్ని వదిలిపెట్టేలా లేదే. సురేష్ పావనిని పెళ్లి చేసుకున్నాక ఇక్కడికి తీసుకువద్దామంటే ఆ పిల్లేమో మీ అన్నా వదినలు ఉంటే ఆ ఇంట్లో కాలు పెట్టను అని కండిషన్ పెట్టిందంట. అసలే పెద్దింటి అమ్మాయి, ఒక్కతే కూతురు అని తల్లిదండ్రులు గారాబంగా పెంచారు. మన సురేష్ కన్నా ఎక్కువగా సంపాదిస్తోంది. ఆ మాత్రం స్వతంత్ర భావాలు ఉండవా ఏంటి?
అదేంటే శ్యామల, అవంతి ఉంటే ఆ పిల్లకు ఏం నష్టమట? ఇన్ని రోజులు అవంతి మన కోసం ఎన్నో చేసింది, ఈ సంసారాన్ని ఒక త్రోవకు తెచ్చింది. అలాంటి పిల్లను నువ్వు ఆపమ్మా. పిల్ల పీచు లేని ఆ గొడ్రాలి మొహంది ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే అరిష్టం. ఇది ఉంటే బాగా చదువుకుని లక్షల్లో సంపాదిస్తున్న ఆ అమ్మాయికి దీంతో కలిసి ఉండడం ఏం నచ్చుతుంది? దీని పీడ ఎప్పుడు విరుగుతుందో ఏమో. తలుపు నెట్టిన చప్పుడు కావడంతో వెనక్కి తిరిగి చూశారు శ్యామల బామ్మగారు. అక్కడ అవంతి నిలబడి ఉంది. చాలాసేపటి నుండి అక్కడ ఉన్నట్లు మౌనమైన ఆమె మొహం చూస్తేనే తెలుస్తుంది. బ్యాగులో ఉన్న మొబైల్ హఠాత్తుగా పెద్ద శబ్దంతో రింగ్ అవడంతో గతం తాలూకు ఆలోచనలో ఉన్న అవంతి ప్రస్తుతంలోకి వచ్చి పడింది. తాను ఇంతకు ముందు చూసిన సంఘటనను జీర్ణించుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగి కాస్త స్థిమితపడింది. అత్తగారు అన్న మాటలే చెవుల్లో మార్మోగుతున్నాయి. తను పిల్లా పీచూ లేని గొడ్రాలినా? నన్ను చూస్తేనే ఇంటికి అరిష్టమా? అసలు నేను ఎందుకు గొడ్రాలిని అయ్యాను? నా భర్త చెల్లెళ్ళు తమ్ముడిని నా సొంత పిల్లలుగా చూసుకోవడానికి కాదా? వివేక్ను అతి కష్టం మీద ఒప్పించి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది. వీళ్ల కోసం కాదా? తాను సంపాదించిన ప్రతి రూపాయి పొదుపు చేసి వాళ్ల ఉన్నతి కోసం ఖర్చు పెట్టింది. తనకంటూ ఈనాడు మిగిలిన ఆస్తి అమ్మలాంటి అత్తయ్య, అనుబంధాన్ని పెంచే భర్తే అనుకుంది. ఈ కుటుంబమే తన సర్వస్వంగా భావించింది. నన్ను సొంత కూతురంటే కంటే ఎక్కువగా ప్రేమించిన అత్తగారి నుంచేనా నేను ఈ మాటలు విన్నది? 10 ఏళ్ల క్రితం ఈ ఇంటికి కొత్త పెళ్లి కూతురిగా అడుగుపెట్టిన తనకు కూతురు అంటూ అక్కున చేర్చుకున్న అత్తయ్య తన బరువు బాధ్యతలు తిరిగిపోయాక తనను కూరలో కరివేపాకులా తీసివేస్తోంది. గొడ్రాలు ముద్ర వేస్తూ తనను ఇంట్లోంచి గెంటి వేయాలని చూస్తోంది. ఇది ఎంతవరకు న్యాయం? లోకంలో ప్రతి ఆడపిల్ల కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెడుతుంది. అడుగు పెట్టిన మరుక్షణం నుంచే కోడలిగా కాక ఆ ఇంటి క్షేమం కోసం కూతురులా తనను తాను మలుచుకుంటుంది. అప్పటి వరకు తనను కని పెంచి అంతులేని ప్రేమాభిమానాలు పంచిన తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆమెకు పరాయివారు అవుతారు. పెళ్లితో ఆమె పుట్టింట్లో స్థానం ఖాళీ అవుతుంది. అందుకే అత్తిల్లే తన లోకం అనుకుంటుంది. మెట్టింటి వారి క్షేమాన్ని నిరంతరం కోరుకుంటుంది. అందులోనే తన సంతోషాన్ని చూసుకుంటుంది. కానీ ఎందరు అత్తగారులు కోడళ్లను కూతుళ్ళుగా భావించి ఆదరిస్తున్నారు? నాలాగే సమాజంలో కుటుంబం కోసం ఎంత శ్రమపడినా అత్తగారి దృష్టిలో కూతురు కాలేని కోడళ్ళు ఎందరో ఉన్నారు. వారందరి వేదన ఒక్కటే. ఎప్పటికైనా అత్తింట్లో తమకు కూతురు స్థానం ఎప్పుడు వస్తుందోనని, అత్తవారింట్లో తమకు సుస్థిరమైన స్థానం ఎప్పుడు దక్కుతుందోనని. ఎంత ప్రయత్నించినా అత్తవారింట్లో చోటు దక్కక అలమటించే కోడళ్లలో నేను ఒక్కదాన్నే. ఆమె అంతరంగం ఆవేదనతో అలమటిస్తుండగా అశ్రుపూరిత నయనాలను తుడుచుకుంది అవంతి.